ఆకేమో టీవీ డివోషనల్ కు స్వాగతం. ఊరి మధ్యలో పెద్ద బస్సు ఆగి ఉంటుంది. జనం అందరూ సామాన్లతో బస్సు ఎక్కుతుంటారు. రాజమ్మ తన గారెల గంపతో అక్కడికి వస్తుంది. ఇంతలో ప్రెసిడెంట్ గారు అంటారు, ఈసారి కాశీ రామేశ్వరం అన్నీ చూద్దాం. అందరూ దేవుడి పేరు జపించండి మరియు బస్ ఎక్కండి. ఇంతలో లక్ష్మి వస్తుంది. ఆగండి ఆగండి, నేను లేకుండా బస్సు ఎలా వెళ్తుంది? నా నగలు సామాను సర్దుకోవడానికి నాకు 1 గంట పట్టింది అని అనుకుంటూ రాజమ్మ వైపు చూస్తూ, ఏంటి రాజమ్మక్క, తీర్థయాత్రకు వెళ్తూ కూడా ఆ పాత గంప పట్టుకొస్తున్నావు, దేవుడి దగ్గర కూడా వ్యాపారమేనా అని అడుగుతుంది. అప్పుడు రాజమ్మ నవ్వుతూ ఇలా అంటుంది, లేదు లక్ష్మి, యాత్రలో ఎవరికైనా ఆకలి వేస్తే నా గారెలు ఆకలి తీరుస్తాయని పట్టుకొస్తున్నాను అని ఇద్దరు బస్సు ఎక్కుతారు. బస్సు ఎక్కిన తర్వాత లక్ష్మి రాజమ్మతో ఇలా అంటుంది, నేను వెళ్తుంటే ఊరంతా చూడాలి, ఈ నగలు చూసి అక్కడ ఉండే జనము నేను ఎవరో కోటీశ్వరాల్ని అనుకోవాలి అని అంటుంది. అప్పుడు రాజమ్మ అంటుంది, అయినా దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఈ నగలు నట్రలు ఎందుకమ్మా, మనసులో భక్తి ఉంటే చాలు అని అంటాది. అప్పుడు లక్ష్మి, రాజమ్మక్క నువ్వెప్పుడు ఇంతే అని అంటాది. బస్సు దట్టమైన అడవి గుండా వెళ్తూ ఉంటుంది. రాత్రి సమయం, అందరూ నిద్రపోతుంటారు. అప్పుడు ప్రెసిడెంట్ వచ్చి డ్రైవర్తో ఇలా అంటాడు, ఏంటి డ్రైవరు, ఈ అడవి కొంచెం భయంకరంగా ఉంది, త్వరగా దాటించండి అని అంటాడు. రాజమ్మ, నారాయణ నారాయణ, అందరినీ చల్లగా తీసుకెళ్ళు తండ్రి అని అంటుంది. లక్ష్మి మనసులో, ఏంటో ఈ భయంకరమైన అడవిలో వెళ్ళాలంటేనే చాలా భయంగా ఉంది అని అనుకుంటుంది. ఇంతలో హఠాత్తుగా ఒక పెద్ద చెట్టు అడ్డంగా పడి ఉంటుంది. బస్సు ఆగిపోతుంది. ఒక 3 ముసుగు దొంగలు కత్తులతో బస్సులోకి వస్తారు. దొంగల నాయకుడు అంటాడు, ఎవరు కదలద్దు, అరిచారో ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి, మీ దగ్గర ఉన్న డబ్బు బంగారం సెల్ ఫోన్లు అన్నీ తీసి ఈ సంచిలో వెయ్యండి త్వరగా అని అంటాడు. అప్పుడు ప్రెసిడెంట్ భయంతో, నాయనా మేమంతా భక్తులం, పుణ్యక్షేత్రాలకు వెళ్తున్నాం, మమ్మల్ని వదిలేయండి బాబు అని అంటాడు. అప్పుడు దొంగ, భక్తులైతే ఏంటి, మాకు కావాల్సింది డబ్బు, ఏయ్ ఆ మెడలో ఉన్న గొలుసులు చేతి గజులు తీ, త్వరగా ఈ బ్యాగులో వెయ్యు అని అంటాడు. లక్ష్మి తన నగలను దొంగలకు ఇవ్వకుండా రాజమ్మ గంపలో దాచడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇంతలో ఒక దొంగ రాజమ్మ దగ్గరికి వచ్చి, ఏంటి ముసల్దానా, ఆ గంపలో ఏం దాచావు, ఏది ఆ గంప ఇలా ఇవ్వు అని అడుగుతాడు. అప్పుడు రాజమ్మ, నాయన ఇందులో గారెలు ఉన్నాయి, ఆకలితో ఉన్న మా ఊరి జనం కోసం తెచ్చాను, మీరు మనుషులైతే దేవుడి దర్శనానికి వెళ్ళే వాళ్ళని దోచుకోరు, మీరు చేసేది మహాపాపం అని అంటాది. అప్పుడు దొంగ నవ్వుతూ, పాపమా, మాకు ఆకలి వేస్తుంది, ముందు ఆ గంప ఇటివ్వు అని అంటాడు. అప్పుడు రాజమ్మ, గంప కావాలా, ఇదిగో, గంపలో గారెల కింద దాచిన కారం పొడిని ఒక్కసారిగా దొంగ కళ్ళల్లో చల్లుతుంది. తర్వాత ఒక్కొక్కరిగా వచ్చిన దొంగ కళ్ళల్లో ఆపకుండా కారం చల్లుతూనే ఉంటుంది. కళ్ళల్లో కారం పడిన తర్వాత ఆ దొంగలు కింద పడి మంట మంట అని అరుస్తూ ఉంటారు. అప్పుడు రాజమ్మ అందరితో ఇలా అంటుంది, ప్రెసిడెంట్ గారు అందరూ లేవండి, దొంగల కళ్ళు కనపడట్లేదు, వాళ్ళని పట్టుకొని కట్టేయండి అని అందరితో అంటుంది. అందరూ కలిసి తాడులతో ఆ 3 దొంగల్ని కట్టేస్తారు. అప్పుడు ఒక పెద్ద ఆయన డ్రైవర్తో పోలీస్ స్టేషన్కు వెళ్ళు అని చెబుతాడు. తెల్లవారిన తర్వాత పోలీసులు వచ్చి దొంగల్ని తీసుకెళ్తారు. అందరూ ఊపిరి పీల్చుకుంటారు. రాజమ్మ దగ్గరికి లక్ష్మి వచ్చి, రాజమ్మక్క, నీ గంపను నేను తక్కువ చేసి చూశాను, కానీ అదే గంప ఈరోజు మన అందరి ప్రాణాలను, నా నగలను కాపాడింది, నీ ధైర్యం ముందు నా బంగారం తక్కువైపోయింది అక్క, నీకు నేను ఎంతో రుణపడి ఉన్నాను అని అంటుంది. ఇంతలో ప్రెసిడెంట్ గారు వచ్చి, ఈ యాత్రలో రాజమ్మ చేసిన సాహసం మనం ఎప్పటికీ మర్చిపోలేం, రాజమ్మ నువ్వు నిజంగా మా ఊరి ధైర్యానివి అని అందరూ
రాజమ్మకి జై కొట్టారు. ఆపదలో ఉన్నప్పుడు మన ఆత్మవిశ్వాసమే గొప్ప ఆయుధం. మన దగ్గర ఎంత సంపద ఉన్నా ధైర్యం లేకపోతే అది వ్యర్థం. రాజమ్మలలాగా సమయస్ఫూర్తితో ఆలోచిస్తే ఎలాంటి కష్టాన్నైనా జయించవచ్చు. ఈరోజు కథ మీకు నచ్చిందా? నచ్చితే కామెంట్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. రేపు మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.